లేబర్ కోడ్స్ పేరుతోటి 29 రకాల కార్మిక చట్టాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. దీనికి వ్యతిరేకంగా 5 సంవత్సరాల నుంచి మనం పోరాడుతున్నాం. కానీ ఇప్పుడు నవంబర్ 21వ తారీఖు నాడు ఇవి నోటిఫై అయినాయి. అంటే అమల్లోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకున్నది అనేది మనకు అర్థమవుతుంది. దీని వెనకాల ఉన్నది రాజకీయ కారణం మనందరికీ కూడా తెలుసు. బీహార్లో ఎన్నికలు జరిగినాయి. నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు మద్దతుతోటి కేంద్రంలో ప్రభుత్వం ఉంది, మనందరికీ తెలుసు. అందులో నితీష్ కుమార్ ఎప్పుడు ఏ పక్షాన ఉంటాడో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు ఒకసారి ఎన్నికలు వచ్చి బీజేపీకే మెజారిటీ వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇక బహుశా భారతదేశంలో తన ప్రభుత్వానికి సుస్థిరత ఉంది అని భావించిన మరుక్షణం ఇవాళ కార్మికుల మీద ప్రారంభించినటువంటి యుద్ధాన్ని ఇంకొక మెట్టు ముందుకు తీసుకుపోవడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ కృతనిశ్చయంతో బయలుదేరింది అనేది మనకు అర్థమవుతుంది. అందుకని ఒక రాజకీయ కారణం ఇవాళ కార్మిక వర్గం మీద దాడి ఎందుకు జరుగుతుంది అంటే నరేంద్ర మోడీ, బీజేపీ, ఇవాళ ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క పరిపాలన తీరుతెన్నులు, సరళీకృత ఆర్థిక విధానాల్ని దేశంలో ముందుకు తీసుకుపోవడం, దీనివల్ల కార్పొరేట్ సంస్థలకు అవసరమైనటువంటి లాభాల్ని తీసుకొచ్చి పెట్టే పద్ధతి, వాళ్ళ లాభాల యొక్క వాటా తగ్గిపోకుండా చూడాల్సినటువంటి పద్ధతి, భారతదేశం యొక్క సహజ వనరులను ఇవాళ క్రోనీ క్యాపిటలిజం పేరుతో అధికారంలో ఉండేటువంటి వాళ్ళ మద్దతుతోటి వ్యాపారం చేసి లాభం సంపాదించడం కాదు, అధికారంలో ఉండేటువంటి రాజకీయ పార్టీ యొక్క నిర్ణయం ద్వారా లాభాలు పెంచుకునేటువంటి పద్ధతి ఇవాళ భారతదేశంలో అమలవుతుంది. అందుకే వందల కోట్లలో ఉండేటువంటి ఆదానీలు ఇవాళ వేలు లక్షల కోట్ల సంపాదన పెరిగింది అనేది మనకు అర్థమవుతుంది. 1991లో ప్రారంభమైనటువంటి విధానాలు అనేక అంశాలను సరళీకరించిన పెట్టుబడిదారులు సంతృప్తి చెందట్లేదు. ఇవాళ పెట్టుబడిదారులకు కావాల్సింది లిబరలైజేషన్లో భాగంగా లేబర్ మార్కెట్ని లిబరలైజ్ చేయాలి. తనకు అవసరమైనప్పుడు కార్మికులను వినియోగించుకోవాలి, అవసరం లేనప్పుడు కార్మికులను తొలగించాలి. ఈ హక్కు యజమానులకు కావాలని కోరుకుంటా ఉన్నారు. ఇవాళ దీన్నే మనం హైర్ అండ్ ఫైర్ విధానం అంటున్నాం. ఇది భారతదేశంలో ఈ విధానం కావాలని కోరుకుంటున్నారు. దాని నరేంద్ర మోడీ పెట్టుబడిదారుల పక్షాన, కార్పొరేట్ వర్గం పక్షాన, బహుళజాతి కంపెనీల పక్షాన ఇవాళ భారతదేశంలో ఈ కార్మిక చట్టాలు పాతబడిపోయినాయి. వీటన్నిటినీ కొత్తగా నవీకరించి కొత్తదనంతో ముందుకు తీసుకొస్తున్నా అని చెప్పి పేరు చెప్పి ఇవాళ ఈ చట్టాలకు ఉండేటువంటి పదును తగ్గించి కార్మికులకు రక్షణ లేకుండా చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతి ముందుకొచ్చింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే కార్మిక వర్గం మీద పెట్టుబడిదారులకు మద్దతు ఇస్తున్న ప్రభుత్వం ఇవాళ యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధాన్ని మనం స్వీకరించి పోరాటం చేయడమా, లేకపోతే ఇక మనం ఏం చేస్తామో అని చెప్పేసి వదిలేయడమా, అడుగు వెనకకేయడమా అనేటువంటిదే మన ముందున్నటువంటి సమస్య. అందుకని ఇవాళ మనం ఈ యుద్ధంలో గెలవాలి. ఈ యుద్ధం ప్రతిఘటనగా మారాల్సినటువంటి అవసరం ఉంది. మన శక్తియుక్తులన్నింటినీ కూడా కార్మిక వర్గం ఈ పోరాటంలో ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఏదో సామెత ఉంది, సంగీతానికి చింతకాయలు రాలవు అని చెప్పి. కాబట్టి మనం చేసే తీర్మానాలు అట్లాగే ఒక ధర్నాతోటి, ఒక ఊరేగింపుతోటి ఇవాళ ఇంత భారత పాలక వర్గానికి అండగా నిలబడ్డటువంటి కేంద్ర ప్రభుత్వం అడుగు వెనకకేస్తుంది అని చెప్పి మనం అనుకోవట్లేదు. కానీ మన పోరాటాలు, మన ఉద్యమాలు, మన ప్రతిఘటన ఇది ముందుకు వస్తేనే ఈ పాలక వర్గాన్ని నిరోధించగలుగుతాము. కార్మిక వర్గం యొక్క శక్తి, కార్మిక వర్గం యొక్క ఉనికికే ప్రమాదం వచ్చినటువంటి నేపథ్యం ఇది. అందుకని ఇవాళ ఫిబ్రవరి 12వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం చేయాలి అనేటువంటి సమ్మె పిలుపు ఏదైతుందో దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పిలుపును జయప్రదం చేయడానికి CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమ్రేడ్ పాలడుగు భాస్కర్ గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని నేను బలపరుస్తున్నాను. ఈ సదస్సు కూడా ఆ తీర్మానం వెలుగులో మన కార్యాచరణను ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఇవాళ నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. ఇవాళ రెండో విషయం, పాలక వర్గాలు కోరుకుంటున్నటువంటిది అభివృద్ధి అంటే కంపెనీలను తీసుకురావడమే అభివృద్ధి అని చెప్పే పద్ధతి ఉంది. ఇదొక దుర్మార్గం. ఇవాళ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే వ్యాపారం చేయడానికి ఏ అడ్డంకులు లేనటువంటి వ్యవస్థను ఎవరు ఏర్పాటు చేస్తే వాళ్ళే గొప్ప వాళ్ళనే పరిస్థితి ఉంది.
అసలు సంపదను సృష్టించేటువంటి వర్గాల మీదనే యుద్ధం ప్రారంభమైంది. శ్రమ లేకుండా, శ్రమశక్తి లేకుండా పెట్టుబడి తానంతటా అదే విస్తరించదు, పెరగదు అనేటువంటి ఈ కనీస సత్యాన్ని కూడా ఇవాళ అంగీకరించడానికి మరి భారతదేశంలో ఉన్న పత్రికలు, మీడియా, మేధావులు కూడా ముందుకొస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఒకప్పుడు శ్రామికుడు నిజమైనటువంటి ఉత్పత్తిని ముందుకు తీసుకుపోయేటువంటి వ్యక్తి, వర్గం అని చెప్పేటువంటి భావన నుంచి ఇవాళ కార్పొరేట్లే అభివృద్ధి చేస్తారు, కార్పొరేట్లే ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతారు అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ప్రజల మీద ఇవాళ రుద్ది ప్రచారం చేసేటువంటి పద్ధతిని కూడా మనం ఇవాళ ఎదుర్కోవాల్సినటువంటి అవసరం అనివార్యంగా మన ముందుకు వచ్చింది. అందుకని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎవరికి ఉపయోగపడుతుంది? ఇవాళ ఒకప్పుడు ఆదర్శాలు, విలువలు మారిపోతున్నాయి. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య ఫ్యూచర్ సిటీ అనేటువంటి దాన్ని వాళ్ళేది ఒక ప్రాజెక్టు గురించి చెప్తూ నేను పేపర్లో చదివాను. ఒక మంచి రోడ్ వేస్తున్నారు, ఆ రోడ్డుకు టాటా గారి పేరు పెట్టాలి. బహుశా ఇంకో రోడ్ వేస్తే నరేంద్ర మోడీ ఆదాని పేరు కూడా పెడతాడు. అంటే ఆదానీలు, అంబానీలదేనా ఈ దేశం? ఈ దేశం కార్మిక వర్గాన్ని కాదా? ఈ దేశం రైతాంగాన్ని కాదా? ఈ దేశం శ్రమజీవులది కాదా? ఎవరిది దేశం ఇవాళ? ఈ దేశం మనది, ఈ దేశం కార్మిక వర్గాన్ని. పోరాడితే ఇవాళ మనం పోయేదేమీ లేదు, మన హక్కుల రక్షణ తప్ప. అందుకని హక్కుల రక్షణ కోసం ఈ పోరాటాన్ని మనం ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ 4 లేబర్ కోడ్స్లో, ఐఆర్ కోడ్లోకి 3 చట్టాలు పోయినాయి. ఇవాళ వేతనాల కోడ్లో 4 చట్టాలు పోయినాయి. అట్లాగే సామాజిక భద్రత పేరుతోటి తెచ్చిన కోడ్లో 9 చట్టాలు పోయినాయి. ఇవాళ వృత్తిపరమైన రక్షణ, భద్రత పేరుతో చెప్పే కోడ్లో 13 చట్టాలు పోయినాయి. ఆ రకంగా చూస్తే మొత్తం 29 రకాల కార్మిక చట్టాల్లో మనకు అత్యంత కీలకమైనవి ఇవాళ యూనియన్ పెట్టుకునే హక్కు, సమిష్టి బేరసారాలు జరిపే హక్కు, ఇవాళ వేతన ఒప్పందాలు, ముఖ్యంగా భారీ మధ్యతర పరిశ్రమల్లో, ప్రభుత్వ రంగంలో వేతన ఒప్పందాలు ఒక ముఖ్యమైన అంశం. ఇవాళ జీవన ప్రమాణాలు మెరుగు చేయడం కోసం సమిష్టి బేరసారాల యంత్రాంగం బలపరుచుకొని అనేక చోట్ల కార్మిక వర్గం తన హక్కుల కోసం ఇవాళ యాజమానులతోటి పోరాడుతుంది, వేతనాలు పెంచుకుంటూ ఉంది. రేపొద్దున సమిష్టి బేరసారాల హక్కు ఉండాలంటే ఈ ఐడి యాక్టు, అట్లాగే ట్రేడ్ యూనియన్ యాక్టు రెండూ బలహీనపరిస్తే ఇక సమిష్టి బేరసారాల యంత్రాంగం ఎక్కడుంటుంది? రేపొద్దున ఈ వర్కర్స్ ఏ యజమానితోటైతే పోరాడి డిమాండ్లు పెడుతున్నారో ఆ డిమాండ్లు బలహీనపడేటువంటి పరిస్థితి. అట్లాగే ఈరోజు తప్పుడు ప్రచారం కూడా జరుగుతూ ఉంది. 1 సంవత్సరం పూర్తయితే గ్రాడ్యుయేట్ ఇస్తాడు, 1 సంవత్సరం ఉద్యోగం ఇస్తాడు అని చెప్పట్లా. ఇవాళ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఇప్పటికే ట్రైనీసు, ఎఫ్టీసీలు, తర్వాత లాంగ్ టర్ము ట్రైనీసు, ఇట్లా రకరకాల పేర్ల మీద పెట్టుబడిదారులు కార్మికులను వినియోగిస్తున్నారు. ఒకటే జరుగుతుంది దేశంలో. ఇప్పుడు రాబోయే రోజుల్లో వర్క్ ప్లేస్ ఫ్రీ ట్రేడ్ యూనియన్, అంటే ట్రేడ్ యూనియన్ ఫ్రీ వర్క్ ప్లేస్, ట్రేడ్ యూనియన్ లేనటువంటి పని ప్రదేశం ఇవాళ వాళ్ళ డిమాండ్. అట్లాగే వేతనాలు పొందేటువంటి కార్మికుల స్థానంలో స్టైఫండ్తో పనిచేసేటువంటి వర్కర్స్ కావాలి. ఇవి కావాలంటే ప్రస్తుత కార్మిక చట్టాలు రద్దయిపోవాలి. ఇవాళ మనకేదైనా సమస్య ఉంటే లేబర్ డిపార్ట్మెంట్ ఎంతో కొంత తనిఖీ చేసేటువంటి వ్యవస్థ ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ లేబర్ డిపార్ట్మెంట్ మీద ప్రెషర్ చేస్తున్నాం. కానీ లేబర్ కోడ్స్ ఏం చెప్తున్నాయి? తనిఖీ వ్యవస్థ స్థానంలో ఫెసిలిటేటర్ వ్యవస్థ. ఇవాళ వాళ్ళు ఉద్యోగాలు కల్పించడానికి అవసరమైన పద్ధతులు ఆలోచించాలి, అంతేగాని కార్మికుల హక్కుల గురించి కాదు. అందుకని ఇవన్నీ మనం గమనంలో పెట్టుకున్నప్పుడు మినిమం బోనస్ 8.33 మినిమం బోనస్ అంటున్నాం. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి లేబర్ కోడ్లో దాని ప్రస్తావన లేదు. అట్లాగే ఇవాళ అలకేబుల్ సర్ప్లస్ ఉంటే దాని మీద 20% బోనస్ అని బోనస్ చట్టం చెప్తుంది. ఇప్పుడు దాంట్లో ప్రస్తావన లేదు. కానీ బ్యాలెన్స్ షీట్ ఒకసారి సర్టిఫై అయితే మాత్రం దాన్ని ఛాలెంజ్ చేయకూడదంట. అట్లాగే ఇవాళ కనీస వేతనం ఉంది. కనీస వేతనం ఎలా నిర్ణయించాలి? 1957 త్రైపాక్షిక సమావేశం ఉంది, లేబర్ కాన్ఫరెన్స్ చెప్పిన డైరెక్షన్ ఉంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, ఆక్ట్రాయిడ్ ఫార్ములా ఉంది. ఇవేవీ లేవంట. ఫ్లోర్ లెవెల్ నేషనల్ మినిమం వేజ్ కంటే రాష్ట్రాలు ఎక్కువ ఇవ్వాలి. ఆ ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్ ఎంత ఉంది? 178 ఒక రోజుకి ప్రస్తుతం. మరి ఇది కరెక్టేనా? అంటే కనీస వేతనాల చట్టం కూడా బలహీనం చేసిన తర్వాత కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ ఉంది. శాశ్వత స్వభావం కలిగిన పనుల్లో కాంట్రాక్ట్ లేబర్ను వినియోగించకూడదు, అయినా వినియోగిస్తున్నారు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు దాన్ని రద్దు చేశారు. ఇవాళ కాంట్రాక్ట్ లేబర్ను ఎవరైతే కాంట్రాక్టర్ వినియోగిస్తాడో 50 మంది వరకు అతనికి లైసెన్స్ అవసరం లేదు.
అంటే ఒక కంపెనీలో 100 మంది కాంట్రాక్ట్ లేబర్ తోటి పని చేయించాలంటే ఇద్దరు తన భార్య పేరు మీద కాంట్రాక్ట్లు తీసుకుంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, లైసెన్స్ అవసరం లేదు, ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు ఉండే పరిస్థితి లేదు. అట్లాగే 100 మంది దాటిన కంపెనీలు మూసేయాలన్నా తీసేయాలన్నా పర్మిషన్ తీసుకోవాలి గవర్నమెంట్ దగ్గర. దాన్ని 300కు పెంచారు. ఇక ఈ దేశంలో ఎవరికి రక్షణ ఉంది? అందుకే ఈరోజు పాలక వర్గాలు ఆలోచించాలి. లాస్ట్ అంశం నేను చెప్పి ముగిస్తాను. ఇవాళ రాజ్యాంగబద్ధమైన హక్కులు కూడా మనకు లేకుండా చేస్తున్నారు. ఇవాళ మన రాజ్యాంగం ప్రకారంగా ఇవాళ కార్మికుల సమస్యలు, కార్మిక చట్టాలు ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. కేంద్రము రాష్ట్రము బాధ్యత వహించాలి. కానీ కేంద్రం ఏం చేస్తుంది? ఇవాళ తన చేతుల్లోకి అధికారం తీసుకుంటా ఉంది. పచ్చి నియంతృత్వ ఫ్యాసిస్ట్ పద్ధతులు అవలంబిస్తూ ఉంది. ఇది మనందరం కూడా గమనించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైతే రాజకీయంగా బీజేపీని వ్యతిరేకిస్తున్నామని చెప్తున్నారో ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు కార్మిక వర్గం విజ్ఞప్తి చేస్తుంది, మీరు కార్మిక వర్గం పక్షాన నిలబడండి. ఇప్పటికీ లేబర్ కోడ్స్ నోటిఫై అయిన తర్వాత కేరళ వామపక్ష ప్రభుత్వం ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పాడు, మా రాష్ట్రంలో లేబర్ కోడ్స్ను మేము అమలు చేయమని చెప్పారు. అమలు చేయడమే కాదు, ఆ రాష్ట్రంలో లేబర్ కాన్క్లేవ్ నిర్వహించారు. అక్కడ ఉండేటువంటి కార్మిక శాఖ లేబర్ కాన్క్లేవ్ నిర్వహించి ఈ లేబర్ కోడ్స్ ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో అక్కడ డిక్లరేషన్ ఆమోదించారు. అందుకే ఈరోజు మేము ఈ సమ్మె ద్వారా ఈ కార్మిక వర్గాన్ని సమీకరించడం ద్వారా మిగతా ప్రతిపక్ష పార్టీల మీద ఇవాళ మనం ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. అధికారంలో ఉండేటువంటి వాళ్ళని అడుగుతున్నాం, అసెంబ్లీలలో తీర్మానాలు చేయండి. ఇవాళ రూల్స్ రాష్ట్రాలు కూడా రూపొందించాలి. మీరు ఈ రూల్స్ను రూపొందించకుండా మేము పాత రూల్స్నే అమలు చేస్తామని చెప్పి ఇవాళ మీరు తీర్మానం చేయండి. ఇవన్నీ జరగాలంటే మన కార్మిక వర్గం యొక్క ఐక్యత, మన పోరాటాలు, మన ప్రతిఘటన ఇవి మాత్రమే మనకు మార్గం చూపించేటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఫిబ్రవరి 12వ తారీఖు నాడు జరిగేటువంటి సమ్మె డూ ఆర్ డై సిచ్యువేషన్. ఇవాళ చావడమా బతకడమా, ఇదే మన ముందున్నటువంటి మార్గం. అందుకని మన అనుబంధ సంఘాలన్నీ మనకు రకరకాల డిఫరెన్సెస్ ఉండొచ్చు. ఇందాకే హెచ్ఎంఎస్ సోదరులు చెప్పారు, ఇంటర్ యూనియన్ రైవలరీస్ ఉంటాయి. అందరం ఒక సంఘం కాదు కాబట్టి రకరకాల జెండాలతో ఉన్నాం. కానీ ఇది ఒక వర్గంగా చూసినప్పుడు కార్మికులు అనేటువంటి వాళ్ళ ఉనికికే ప్రమాదం వచ్చినప్పుడు ఇక మన సంఘాల రాజకీయాలు కాదు ఇక్కడ ఆలోచించాల్సింది. ఒక పెద్ద దీర్ఘకాలికమైన పోరాటం గురించి మనం ఆలోచించాల్సింది. కాబట్టి కొన్ని చోట్ల మనం రికగ్నైజేషన్ ఉండొచ్చు, కొన్ని చోట్ల రిజిస్టర్ యూనియన్ ఉండొచ్చు. అందరి బాధ్యత రికగ్నైజేషన్ యూనియన్ సమ్మె నోటీస్ ఇవ్వాలి, రిజిస్టర్ యూనియన్ కూడా సమ్మె నోటీస్ ఇవ్వాలి, అందరము సమ్మె నోటీసులు ఇవ్వాలి. అసలు ఏ యూనియన్ లేని కార్మికులు ఉన్నారు, ఆ కంపెనీలో కూడా మనందరి సంతకాలతోటి ఏ డిక్లరేషన్ అయితే ఇక్కడ ఆమోదిస్తున్నామో అందరి సంతకాలతోటి వాళ్ళకు కూడా సమ్మె నోటీస్ ఇవ్వాలి. ప్రతి కార్మికుణ్ణి రేపు ఫిబ్రవరి 12వ తారీఖున వీధుల్లోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం ఉత్పత్తిని భారతదేశంలో స్తంభింపజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే మోడీకి హెచ్చరిక, ఇదే కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక.